హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూసి నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మగ్గులో ఉన్న వాటర్ ఏంటి, ఇందులో ఉన్న లిక్విడ్ ఏంటి, వీడియో చివరిలో చెప్తానండి. కొత్త చిట్కానండి. నేను చేసిన తర్వాతే యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నానండి. మీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా ఛానల్లో కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే బోరు కట్టించకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, నేనైతే ఇప్పుడే గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి. కానీ షింకులో వాటర్ బ్లాక్ అయిపోయి వాటర్ అయితే అస్సలు వెళ్ళట్లేదండి. ఈ షింకులో ఉన్న వాటరు క్లియర్ అయిపోవటానికే ఈ వీడియో చేస్తున్నానండి. కొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇలాగే గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాయి, వాటర్ అయితే బ్లాక్ అయిపోయే ఉన్నాయండి. షింకులో వాటర్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. మనం 100,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. నేనైతే ప్లంబర్కి ఫోన్ చేశాను. 500 600 అవుతాయి మేడం అని చెప్పాడండి. ప్లంబర్కి మనం అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి అని కొత్త ఐడియాతో ఈ చిన్న చిట్కా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ చిట్కా ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఇలా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి షింకులో, మనం చీపురు పుల్లలు పెట్టిన వాటరు అస్సలు పోవండి. ఈ చిన్న ఐడియా మీ ముందుకు తీసుకొచ్చానండి. మీ అందరికీ నచ్చుతుంది. ఈ మగ్గులో ఉన్న వాటరు, ఇందులో కర్పూరం ముద్దను వేసానండి. ఈ చిన్న చిట్కా చివరిలో చెప్తానండి, ఇది ఎందుకు ఏంటి అనేది. ఇలాగా మనం స్పూన్తో కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఈ చిట్కా ఏంటో చూసేద్దాము. షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు ఎలా వెళ్తాయో ఈ చిట్కా అయితే చూసేద్దాము. ఒక స్పూన్ వరకు సాల్ట్ కానీ ఉప్పును కానీ తీసుకుందామండి. ఈ వాటర్లో ఉప్పు కానీ సాల్ట్ని కానీ వేసేద్దాము. చూడండి ఎలా క్లియర్ అయిపోతాయో షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు. మీరే చూడండి, ప్రూఫ్ చూపిస్తానండి మీకు. మనము ఏ పుల్లలు పెట్టలేదు. చూడండి వాటర్ ఎలా ఎలా వెళ్ళిపోతాయో. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కొత్త వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉందో. మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. వాటర్ చూడండి కొంచెం తగ్గుతున్నాయి. షింకులో ఉన్న ఆయిల్ కూడా ఎలా పైకి వచ్చేసిందో చూడండి. వాటర్ నెమ్మదిగా అవే ఆ హోల్లో నుండి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎలా వాటర్ అన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో. ఉట్టి సాల్టే వేసామండి. మనము 100,000 అయితే ఖర్చు పెట్టలేదు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువేనండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ. మనము శ్రమ కూడా ఎక్కువ పడలేదండి. చూడండి వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయో. అవే క్లియర్ అయిపోయాయి కదండి వాటరు. మీరే చూశారు కదా. చూడండి ఎలా క్లియర్ అయిపోయాయో. ఇప్పుడు నీట్గా చేసేసుకుందామండి ఈ షింకును. చిన్న చిట్కా ఉపయోగించటం వల్ల ఎలా వాటర్ లోపలికి వెళ్ళిపోయాయో. షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు మీరే చూశారు కదండి ప్రూఫ్. చూడండి ఎంత నీట్గా కొత్తదానిలాగా ఈ షింక్ వచ్చేసిందో. ఈ చిన్న చిట్కాతో షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు ఎలా వెళ్ళిపోయాయో మీరే ప్రూఫ్ చూశారు కదండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనము షింకులో చికెన్ కడుగుతూ ఉంటాము, ఆమ్లెట్లు వేస్తూ ఉన్న గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. నీసు వాసన రాకుండా, అలాగే బొద్దింకలు రాకుండా ఈ చిన్న ట్రిక్ మీకోసం అండి. వేడి నీళ్ళల్లో కర్పూరం ముద్దనేసానండి. ఈ షింకులో ఇలా కనుక పోస్తే వాటరు నీసు వాసన రాదండి. కొత్త చిట్కానండి ఇది. బొద్దింకలు కూడా ఉండవు. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. కొత్త చిట్కా ఎలా ఉందో మా వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోను అలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి.